2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఉగాది ఫలితాలు వర్తిస్తాయి. మేషరాశి వారికి ఏలినాటి శని ఉండబోతోంది. ఈ సంవత్సర కాలం అంతాను చాలా జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శని కోసమై మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శని హోమం కూడా చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మేష రాశి వారికి కుటుంబ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. శని 3వ దృష్టి కుటుంబ స్థానం మీద పడుతోంది. దాని మూలంగా మీకు కుటుంబ పరంగా సమస్యలు అనేవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక శనికి హనుమంతుడి గుడికి వెళ్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం పూట హనుమంతుడి గుడికి వెళ్ళండి. మీకు కుటుంబ పరంగా సమస్యలు తగ్గి మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా ఇక్కడ లాభస్థానం నుంచి రాహువు దశమ స్థానానికి వస్తున్నాడు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మాత్రం ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. వచ్చే డబ్బులు సరిపో, మీకు చాలా ఇబ్బందులు పడతారు. చాలా జాగ్రత్తగా ఉన్న. డిసెంబర్ నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. డిసెంబర్ వరకు మాత్రం ఖర్చుల విషయంలో చాలా తక్కువగా ఉంటాయి, కానీ డిసెంబర్ నుంచి మాత్రం విపరీతంగా ఉండబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఎప్పుడైతే గురువు 4వ స్థానానికి వస్తారో, అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో ఉంటారు గురువు. ఆ సమయంలో విద్యార్థులకి చాలా బాగుంటది. మిగతా సమయం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి ఇక్కడ అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో చాలా బాగుంటది. గురువు గారు 5వ స్థానంలోకి రాబోతున్నారు అక్టోబర్ నుంచి. దాని మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది. మీ లవ్ కి ప్రపోజ్ చేయాలనుకుంటే కనుక అక్టోబర్ 31వ తారీఖు నుంచి డిసెంబర్ మధ్యలో ప్రపోజ్ చేయండి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా శని గారి దృష్టి ఇక్కడ 6వ స్థానం మీద పడుతోంది. రుణ రోగ శత్రుస్థానం అన్నమాట 6వ స్థానం అనేది. రుణాల విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు పెరుగుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య పరంగా కూడాను బోన్స్ కి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ కనబడి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలతో చూస్తారు. ఈ ఉగాది సంవత్సరం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇక్కడ 7వ స్థానం మీద గురువు గారి దృష్టి ఉండబోతోంది జూన్ వరకు. జూన్ తర్వాత నుంచి గురువు గారి దృష్టి ఉండదు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శని గారి దృష్టి కుటుంబ స్థానం మీద పడుతోంది, మరియు 6వ స్థానం మీద కూడా పడుతోంది. దీని మూలంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. జూన్ వరకు మాత్రం ఎటువంటి సమస్యలు ఉండవు. జూన్ నుంచి మాత్రం సమస్యలు అనేది అధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే వస్తాయి. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలు చూస్తారు. లలితా సహస్రనామం కూడా పారాయణం చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాష్టకం గురించి చదువుకోండి. ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా ఎప్పుడైతే రాహువు లాభస్థానం నుంచి దశమ స్థానానికి వస్తారో
మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తారు రాహువు. దశమ స్థానంలోకి వచ్చినప్పుడు మీ శక్తి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది జనాలకి. దాని మూలంగా మీకు ప్రమోషన్స్, హైక్స్, అలాగే మంచి కంపెనీలో జాబ్ చేంజ్ అవటాలు ఇట్లాంటివన్నీ మంచి జరుగుతాయి మీకు. మరియు గురువు గారు కూడా జూన్ నుంచి ఆయన మారుతారు, కర్కట రాశిలోకి వస్తారు కాబట్టి, ఆయన సప్తమ దృష్టి దశమ స్థానం కూడా చూస్తారు కాబట్టి డిసెంబర్ నుంచి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. గురు దృష్టి కూడా ఉంటది కాబట్టి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. రాహువు ఉన్నదాన్ని యాంప్లిఫై చేస్తారు అన్నమాట. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. అసలు జూన్ నుంచే చాలా బాగుంటది, కానీ డిసెంబర్ నుంచి ఇంకా బాగుంటది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. వృత్తిపరంగా మాత్రం మేష రాశి వారికి ఈ ఉగాది సంవత్సర ఫలితాలు అనేవి చాలా చాలా బాగుంటాయి. జూన్ నుంచి మాత్రం చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.